హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ అల్లం పచ్చడి మనం ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు మనకు పాడకుండా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అసలు కొంచెం కూడా పాడవదు. ఈ అల్లం పచ్చడి మనకి టిఫిన్స్లో అయితే బజ్జీలకి, అలాగే దోశ, పెసరట్టు వీటికైతే సూపర్ కాంబినేషన్ అండి. ఇంక వేరే చట్నీ అక్కర్లేదు, అల్లం పచ్చడి ఒక్కటి చేసుకుంటే చాలు, అంత బాగుంటుంది ఈ టిఫిన్స్లోకి అయితే. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి చింతపండు తీసుకోవాలి. ఆ చింతపండు మనకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అందులోకి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. చింతపండుని వేడి నీళ్ళు వాడటం వల్ల మనకి పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు అల్లం ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి. ఈ అల్లం ముక్కలు శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాలి, లేకపోతే మనకు పచ్చివాసన వచ్చినట్టు ఉంటుందన్నమాట పచ్చడి మనం తినేటప్పుడు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి బాగా వేగినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు మినపప్పు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో కొలతలు చెప్తున్నాను. పావు కప్పు మినపప్పు తీసుకుని దాన్ని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు వేగుతుండగా ఇందులోకి ఒక అరకప్పు ధనియాలు వేసుకోవాలి. ధనియాలను కూడా మినపప్పుతో పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా వేగిన తర్వాత ఒక 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 12 వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషం ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని అవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషం వీటిని కూడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ బాగా చల్లారిపోవాలండి మనం వేయించుకున్నవన్నీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే వేయించుకున్నవి ఇవి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి మెత్తగా పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలండి. బెల్లం కూడా ఒక పావు కప్పు అయితే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా నీళ్లతోనూ, ఆ వాటర్తో పాటు చింతపండును కూడా వేసేసుకోవాలండి. వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకోటండి, ఈ పచ్చడిని మనం గట్టిగా ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని వాటర్ కొంచెం వేసుకుని పలచగా కూడా తీసుకుని తినచ్చు టిఫిన్స్లోకి. ఇలాగైతే మనకి నెల పైనే వస్తుంది పాడవకుండా. చాలామంది ఇదే చేస్తారన్నమాట, పచ్చడిని గట్టిగా ఇలా పట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. ఈ పచ్చడికి తాలింపు కూడా అక్కర్లేదండి, చాలామంది తాలింపు లేకుండా కూడా తింటారు. ఇప్పుడు మీకు తాలింపు వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ మీకు నువ్వుల నూనె అన్నా లేకపోతే పల్లి నూనె అన్నా వేసుకుంటే పచ్చడి తాలింపు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ నూనె కొంచెం వేగిన తర్వాత అందులోకి మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పు కూడా మనకి పొట్టు మినపప్పు అయితే తాలింపులకు చాలా బాగుంటుంది. ఆ మినపప్పు కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వేయించుకోవాలండి బాగా వేగిదాకని. ఇప్పుడు అందులోకి ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చడిలోకి వేసుకోవాలి. వేసుకుని అంతా బాగా కలుపుకోవాలండి. మనం తాలింపు వేసుకోకపోయినా అల్లం పచ్చడి సూపర్ ఉంటుంది. ఎవరికి ఇష్టమైతే అలా ఆ రకంగా చేసుకోవచ్చు. అంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మనకి టిఫిన్స్లోకి అయితే సూపర్ ఉంటుందండి అల్లం పచ్చడి. ఈసారి ఎప్పుడన్నా మీరు మైసూర్ బజ్జీ చేసుకునేటప్పుడు పెసరట్టు, దోశ, ఇడ్లీలో కన్నా బాగానే ఉంటుంది. వీటిల్లోకైతే సూపర్ ఉంటుంది అన్నమాట కాంబినేషను. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది పచ్చడి, దాంట్లో డౌటే లేదు. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.